మంత్రి సంధ్యారాణి కీలక వ్యాఖ్యలు చేశారు. 170 చట్టంపైన గిరిజనులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గిరిజనుల భూ హక్కులను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. 170 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేస్తుందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని మంత్రి కొట్టిపారేశారు. గిరిజనులను భయభ్రాంతులకు గురి చేసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గిరిజనుల సమస్యలపైన అనుమానాలు ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలని, ప్రశ్నలు అడిగి సమాధానాలను వినేందుకు సభకు రాకపోవడం సరికాదన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తుందని ఆమె విమర్శించారు. షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులందరినీ బెదిరించడానికి మధ్యకాలంలో 170 యాక్ట్ రద్దు చేసేస్తుంది ప్రభుత్వం అని ఒక కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్లోకి అది విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంకో పని లేదు, ఇదే పనిలో ఉన్నారు. అంటే ఈరోజు 8వ క్వశ్చన్ ఇది. దీనికి సమాధానం చెప్దామనంటే అలాంటప్పుడు క్వశ్చన్స్ ఎందుకు వేయాలి? వాళ్ళు అసెంబ్లీకి రాలేనప్పుడు, రాకూడదు అనుకున్నప్పుడు అసెంబ్లీకి రాకుండా, అంటే ప్రజల సమస్యల్ని చర్చించడానికే అసెంబ్లీకి వస్తున్నాం అందరం. కానీ ప్రజల సమస్యలు వాళ్ళకి అక్కర్లేదు, ప్రజా పోరాటం వాళ్ళకి అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉండి అందరిని రెచ్చగొట్టడం, అమాయక గిరిజనుల్ని ప్రలోభపెట్టి ముందుకు నడిపించడం, ఇదే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు. ఎందుకంటే వాళ్ళు అడిగిన ప్రశ్న వాళ్ళు సమాధానం వినకపోవడానికి వాళ్ళు లేరు కాబట్టి ఈరోజు సమాధానం నేను అసెంబ్లీలో చెప్పలేకపోయాను. కానీ ప్రజల కోసం అమాయకంగా వాళ్ళని నమ్మి కొంతమంది కలెక్టరేట్ ముందు కూర్చొని పాపం అమాయకంగా ఎండలో కూర్చొని ధర్నా చేస్తున్నటువంటి నా గిరిజన సోదరీమణుల కోసం నేను ఈరోజు చెప్పాలనుకుని వచ్చాను.